తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు గురుగారు, ద్వాదశ రాశిలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి, వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే, సూర్యుడు అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. బుధుడు శుక్రుడు 20 రోజులకు మారుతాడు. చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు మారుతాడు. అలాగే రాహు కేతులు ఎండార్థం, గురువు 1 year, శని 2.5 years అన్నమాట. మేజర్ ప్లానెట్స్ అయిన గురువు, శని, రాహు, కేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుకుంటా చూడండి. మన ఉగాది రోజు ఆ రోజు చెప్పుకుంటే సంవత్సరం మొత్తం ఫలితం తెలుస్తుంది. కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు. కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి, ఉద్యోగం రావడం కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఫారెన్ వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది, శుక్రబలం చాలా బాగుంది అనుకోండి, వెహికల్ కొంటాడు, వివాహం అవుతుంది. అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ధనం వస్తుంది. అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి, అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆ గ్రహం, మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్టు 15 to సెప్టెంబర్ 15 మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే శని మనకి మీన రాశిలో ఉన్నాడు. రాహు మనకి కుంభరాశిలో ఉన్నాడు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉన్నారు. మొన్నటిదాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి. సో ఈ 2 monthsలోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం, ఆ ఫ్యాక్టరీస్ అన్నీ కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. దేవుడి వల్ల మనకి ఇప్పటి నుంచి ఒక 8 months దాకా, అంటే ఇక్కడ నుంచి మనం ఒక 8 months వేసుకున్నా అంటే కనుక మనకి ఫిబ్రవరి, మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఏముండవండి. మేజర్ యాక్సిడెంట్స్, ఈ ఎర్త్క్వేక్స్, ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటి ఏదైనా తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా ఒక 8 months అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి. ఆగస్టు మాసంలో ధనుస్సు రాశి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేవి తెలుసుకుందాము. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉంటుంది, ఎలాంటి విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి తెలియచేయండి. తప్పకుండా. ధనుసు రాశి అనగా మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే సప్తమ స్థానం, ఇప్పుడు కూడా సప్తమ స్థానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సప్తమ స్థానం అంటే భర్త లేదా భార్య, అలాగే వారిద్దరి మధ్యన అన్యోన్యత, అలాగే సప్తమ స్థానం అంటే ఇమీడియట్ బాస్, సప్తమ స్థానం అంటే బిజినెస్ పార్ట్నర్ అనమాట. అలాంటి సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత బిజినెస్ రీత్యా బాగుంటుంది, బిజినెస్ పార్ట్నర్ బాగుంటారు, వైవాహిక జీవితం బాగుంటుంది, అలాగే మెయిన్గా ఆరోగ్యం బాగుంటుంది, అలాగే ఇమీడియట్ బాస్తో కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి జాతకరీత్యా లగ్నం నుంచి సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు అనుకోండి, అంటే ఒరిజినల్ జాతకంలో గుడి కట్టించడం, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం, లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం ఉంటుందండి. మూడిట్లో ఏదైనా జరుగుతుంది. లేదా అంత డబ్బు లేదనుకోండి, దానికి సహాయ సహకారాలను చేస్తారు. సో ప్రస్తుతం జాతకరీత్యా అంటే ఇండివిజువల్గా జాతకరీత్యా సప్తమ స్థానంలో గురువు లేనివారు ప్రస్తుతం ఈ ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ప్రవేశించాడు కాబట్టి ఈ సంవత్సరం కాలంతో ఉంటారు. కాబట్టి వీరు తలుచుకున్న, వీరికి ఇష్టం ఉన్నా, అంటే వీరిని ఎవరైనా అడిగినా కూడా ఖచ్చితంగా వీరు గుడి కట్టించడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం కానీ, అంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే దానికి హెల్ప్ చేయడం కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం చేస్తారు. అలాగే వైవాహిక జీవితం కూడా వీరిది ఈ సంవత్సర కాలంతో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే గురువు సప్తమంలో ఉంది, ఇమీడియట్ బాస్తో బాగుంటుంది, అఫీషియల్గా చాలా బాగుంటుంది, ఉద్యోగంలో చాలా బాగుంటుంది, నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్, ప్రమోషన్స్, శాలరీ హైక్, మంచి ఇంక్రిమెంట్, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. అలాగే అదృష్టం కూడా బాగుంటుందండి ధనుసు రాశి వారికి ఈ నెలలు కూడా. ఎందుకంటే
ధనుసు రాశి వారికి భాగ్యస్థానాధిపతి సూర్యుడేడు. అతనే యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం ధనుసు రాశి వాడికి. సో ఎప్పుడైతే స్వస్థానంలో ఉన్నాడో మనకి అదృష్టకారకుడు, ఈ నెలలు కూడా విపరీతమైన అదృష్టం పరిపూర్ణంగా ఉంటుంది. అంటే దైవబలం ఉంది, దైవానుగ్రహం ఉంది, అదృష్టం ఉంది. హార్డ్ వర్క్ కూడా చూసినప్పుడు రాశ్యాధిపతి చూస్తాం. రాశ్యాధిపతి అంటే ధనుసు రాశి అధిపతి గురువే. అతను కూడా సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, అదృష్టం, దైవబలం, దైవానుగ్రహం 5 కూడా పరిపూర్ణంగా ఉంది. కాబట్టి ఈ నెలల్లో అత్యుత్తమ ఫలితాలు ధనుసు రాశి వారికి వస్తాయని చెప్పుకోవచ్చు. ఓకే. ధనుసు రాశి వాళ్ళకి అంటే సంతానం విషయంలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? మనం ఇదివరకు కూడా చెప్పుకున్న సంతానం అనేది గురువే సంతానకారకుడు. ఆల్రెడీ రాశ్యాధిపతి ధనుసు రాశికి గురువు. అలాంటి గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహం అయిన వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే సంతానం గురించి ట్రై చేసే వాళ్ళకి కలుగుతుంది. స్థానచలనం ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? వీరికి ప్రస్తుతం అన్ని గ్రహాలు బాగున్నా కూడా మెయిన్గా అర్ధాష్టమశే నడుస్తుంది. అంటే శని చతుర్థ స్థానంలో ఉన్నాడు. మార్చి 31 నుంచి 2.5 సంవత్సరాలు. అర్ధాష్టమశని అంటేనే స్థానచలనం. స్థానచలనం అంటే ఇల్లు మార్పు, ఉద్యోగ మార్పు, అంటే ట్రాన్స్ఫర్ అవడం, లేదంటే వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే ఫారెన్కి వెళ్ళడం. సో ఖచ్చితంగా వీరికి ట్రై చేసుకుంటే స్థానచలనం అయ్యేందుకు అవకాశం ఉంది. ఒకవేళ ఆపుకున్నా కూడా అంటే ఈ 2.5 సంవత్సరాలు ఎప్పుడైనా అవ్వచ్చండి. ఈ రోజు అవ్వచ్చు, లేదంటే రేపు అవ్వచ్చు, లేదంటే ఈ లాస్ట్ 2.5 ఏళ్ళు ఎప్పుడైనా కూడా జరిగేందుకు అవకాశం ఉంది. ఓకే. మరి ధనుసు రాశి వాళ్ళు ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి. శని మెయిన్గా బాలేడు కాబట్టి అర్ధాష్టమ శని నడుస్తున్నాడు. ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే వీలైతే కనుక వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళిద్దరు అష్టోత్తరాలు రోజు చదువుకోవడం, బుధవారం శనివారం రోజునేమో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, మంగళవారం శనివారం ఏమో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అక్కడ ఆంజనేయ స్వామికి అయితే కనుక వడమాల సమర్పించడం, సింధూరు పూజ చేయించడం, అంటే తమలపాకులు పూజ చేస్తే కనుక దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, సంతానం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువుగారి నుంచి సమస్యలకి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.